ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. దీనికి కోపం వస్తుంది, కానీ మీది ఫాస్ట్గా రావాలంటే దాని వింగ్స్ అయితే కాళ్ళకు అడ్డం పడుతున్నాయి అనమాట. ఇప్పుడైతే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఎరువంతా ఎండబోసాను. మట్టి కూడా ఇంకొంచెం మిగిలింది అనమాట. మట్టి మొత్తం కూడా అంతా ఎండబెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి బొగ్గులు కూడా ఎండబెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా అంటే కుండీలలో ఎండిపోయినటువంటి ఆకులు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. కొన్ని కుండీలో ఇంకా తీయాలి. తర్వాత ఏంటంటే మట్టి కుండీలలో మనము కిచెన్ కంపోస్ట్ అట్లా వేస్తూ ఉంటాం కదా, పైన లేయర్గా కొంచెం కిచెన్ కంపోస్ట్ అట్లా ఉంది అనుకోండి, అది తీసేసాను అనమాట. నిన్న మొన్న పైన వేసింది ఉండే, అదంతా తీసేసి ఒక 1 ఇంచ్ వరకు ఈ యొక్క మట్టిని తీసేసి, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది అనమాట. టైం వచ్చేసి 12 అవుతున్నట్టుంది మధ్యాహ్నము. సాయంత్రం వరకు దీన్ని ఇట్లా వదిలేద్దాము. సాయంత్రం పూట ఇదంతా మంచిగా ఎండిపోతుంది కదా. ఎండిపోయిన తర్వాత మన దగ్గర ఇప్పుడు కంపోస్ట్ ఎరువు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ యొక్క ఎరువు అయితే వేసుకుందాము. ఎందుకంటే దాంట్లో సన్నటి పురుగు లాంటివి వస్తాయి అనమాట, అందుకోసమని తీసేసాను. తర్వాత ఈ యొక్క మట్టి కూడా కాస్త ఆరుతుంది అనమాట. లోపల ఏమైనా పురుగులు ఉన్నా కానీ చచ్చిపోతాయి. ఒక్కోసారి మనం ఏంటంటే మనం వేసుకునేటువంటి కంపోస్ట్లో కూడా పురుగు వస్తూ ఉంటాయి అనమాట, అందుకోసం అని. ఎందుకంటే వీటికి కూడా మంచి ఫుడ్ అవుతుందన్న ఉద్దేశంతోనైతే తీసేస్తున్నాను. ఇదిగోండి ఎంత మంచిగా ఉంది చూడండి మొక్క. కనకమరాలు, చిన్నది ఆయిల్ క్యాన్. ఇంకా ఇదన్నీ మనము బిల్డింగ్ ఊడ్చినప్పుడు అవి వచ్చినవి, లేదంటే కిందికి వెళ్ళి వచ్చిన కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, అదంతా ఇట్లా వేస్తూ ఉంటాను. దాన్ని అప్పుడప్పుడు ఇలా తీసేసి మంచి దాన్ని ఎండబెట్టేసి బాటిల్లో నింపేసి పెట్టినాం అనుకోండి. అదిగోండి దీంట్లో కూడా మంచి బాటిల్లో నింపి పెట్టిన. ఇలా చేయడం వల్ల ఏంటంటే చిన్న కుండీలైనా మంచిగా పువ్వులు వస్తాయి. చూడండి ఇవి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, నిండుగా వస్తాయి పువ్వులు. ఇంకోండి ఎండుటాకులు ఇట్లా మిద్దెతోటి ఊడ్చినప్పుడు, తర్వాత దేవుడి పూలు ఇట్లా తెచ్చినవి ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా వేసినప్పుడు ఎండ రాలేదనుకోండి, అప్పుడైతే పురుగు వస్తుంది అనమాట. అందుకోసం అని 1 మంత్ అవుతుంది. మొన్న మనము 1 మంత్ కంటే ఎక్కువ 1.5 మంత్ అయిపోయినట్టుంది. మొన్న మనం పెయింట్ వేసుకున్నప్పుడు అన్ని కుండీలన్నీ కింద తీసాం కదా, అప్పుడే అన్ని కుండీలలో ఉన్నటువంటి ఈ యొక్క మట్టి అంతా 1 ఇంచు తీసి మళ్ళీ కొత్తగా ఎరువు వేసి మళ్ళీ బాటిల్స్కి ఇట్లా అన్ని కంపోస్ట్తో నింపేసి పెట్టుకున్నాను. మళ్ళీ 1 మంత్ అయిపోయింది కదా, మళ్ళీ 1 మంత్కి ఒకసారి ఇలా చేస్తే మొక్కలైతే మంచిగా ఉంటాయి. చేతి పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను మొన్న దీంట్లో యాక్చువల్గా ఐరన్ది వేసా అనమాట. ఐరన్ టిన్ను కుచ్చుకుపోతుంది. ఇదిగోండి ఇంత మంచిగా హెల్తీగా అయింది చూడండి. మనం ఇచ్చేటువంటి కంపోస్టు, కిచెన్ వేస్ట్, వీటి వల్లనే అనమాట. నేను బయటకు వెళ్ళైతే ఎరువు తీసుకొచ్చి బంద్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఇదిగోండి కాయలు మంచిగా స్టార్ట్ అయినాయి. ఇంక ఈ మధ్యలో 2-3 మంత్స్ నుండి మొక్కలకు ఏం లిక్విడ్ పోషకాలు ఇస్తలేను, ఇంక అందుకే ఇంకా డల్ అయిపోయినాయి. ఇదే విధంగా అన్ని మొక్కలు మార్చాము. వీటిల్లో కూడా ఇప్పుడు మేము కిచెన్ కంపోస్ట్ తీసేసాం కదా, అవి ఈ బాటిల్స్లో నింపేసి పెట్టుకుందాము. దీంట్లో వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ మొక్కలకైతే యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి అక్కడ 2 వేసాను కదా, ఇదిగోండి వీటిల్లో కూడా ఉందన్నమాట. ఇదిగోండి అక్కడక్కడ మనకి టమాటా మొక్కలు గిట్ల ఉన్నాయి కదా, వాటిని కూడా రీపాటింగ్ చేసుకుందాము. దాంతోపాటు మనం ఇలా ఏమైనా అవసరం లేని మొగ్గలు కానీ ఆకులు కానీ ఉంటాయి కదా, అవి తెంపేసి. నిన్ననే బిల్డింగ్ కూర్చున్నా, అదేంటి ఎప్పుడు అనుకుంటా బిల్డింగ్ కూర్చోకంటే ముందే ఈ పని చేసుకోవాలి అని, కానీ బిల్డింగ్ కూర్చున్నాకనే ఈ పని చేస్తాను. ఎప్పుడు ప్రతిసారి అది డబల్ పని అవుతుంది. నిన్ననే సాయంత్రము మొత్తం అంతా డాబా అంతా ఊడ్చేసిన. ఇంకోండి ఇదంతా ఏదో నీట్గా ఉంది, ఇదంతా ఊడ్చేసిన మొత్తం అంతా. మళ్ళీ ఇప్పుడు మట్టి అంతా మళ్ళీ పోసిన. ఇదిగోండి ఇదిగోండి చిన్న కుండీలలో కూడా పాలకూర ఎంత మంచిగా వస్తుంది చూసారా. అందుకు కారణం మనం ఇచ్చేటువంటి ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ అనమాట. అప్పుడప్పుడు మొక్కలలో బల్లులు కానీ మనం ఉంటాయి, చూసుకుంటూ చేసుకోవాలి మనము. చిన్న దాంట్లో కింద కుండ పగిలిపోయింది అనమాట. దీంట్లో ఇంకొకటి పాట్ పెట్టేసి దాంట్లో టమాటా మొక్క పెట్టాను. చూడండి మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేటువంటి సేవ్ అవుతుంది అనమాట. మెయిన్ ఇప్పుడు దీన్ని కూడా మొన్ననే మంచిగా చేసుకున్నాను. ఇదంతా తీసేసి ఒక దగ్గర ఆరబెట్టేసుకుందాము. ఆరిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ కంపోస్ట్ చేసుకుందాము. తెచ్చినప్పుడు ఇట్లా కుండీలలో వేస్తా, తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ రీకలెక్ట్ అయితే చేసుకుంటా అనమాట.
చూడండి ఈ ఆకైతే ఎంత ముద్దుగా ఉంటుందో. మనకు అసలు లేట్ చేసామంటే చెట్టుకు పురుగు వచ్చేస్తుంది. ఇదిగోండి ఆకులు ముడితో వచ్చిందంటే చెట్టుకి ఇంకా పురుగు వచ్చినట్టు, ఇంకా చూడాల్సిన అవసరం లేదు. కోడిపిల్లలకి ఇష్టమైనటువంటి ఆకుకూరలు, కానీ పురుగు ఉంది ఆకులు ఉన్నప్పుడు పురుగులు అంత ఇష్టంగా తినవండి. అయినా తింటున్నాయి. ఆకుకూరలు అయితే ఇష్టం అనమాట. ఇదిగోండి ఈ మొక్కలైతే వీటికి ఆకులు నిండుగా వస్తాయి, అప్పుడు ఎంత మంచిగా అనిపిస్తాయి అసలు. అందుకే నేను 2 కుండీలు అయితే పెట్టుకున్నాను. మనము పూజలు చేసుకున్నప్పుడు అట్లాంటి టైంలో ఇలాంటి మొక్కలు పక్కన పెట్టేసామనుకోండి చాలా అందంగా కనిపిస్తాయి. మనము ఆర్టిఫిషియల్గా ఫ్లవర్స్ పెట్టుకునే కంటే ఇలాంటి కుండీలకి మనం కాస్త పెయింట్ వేసుకొని పెట్టుకున్నాం మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇవేంటంటే మంచి బుషీగా వస్తాయి అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇంకొక 2 మొక్కలు ఉన్నాయి. వాటిని కూడా నేను మన దగ్గర పెయింట్ బకెట్స్ ఉన్నాయి కదా, పెయింట్ బకెట్స్లోకి మార్చేసాము. ఇదైతే ట్రేలకి వేసేసుకుందాం ఈ చెత్త అంతా. అయితే లంచ్లోకి టమాటా కర్రీ చేస్తున్నాను. టమాటాలు అయితే రేట్ మస్తు తక్కువ ఉన్నాయి కదా, 100కు 4 కిలోలు 6 కిలోలు అట్లా ఇస్తున్నారు కదా. అందుకని ఈరోజైతే అదేంటో టమాటాలు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు టేస్ట్ ఉన్నట్టు అనిపించదు కదా. అయితే చాలా టమాటాలు అయితే ఖరాబ్ అయిపోయినాయి అనమాట. లోపల అసలు ఈ లేయర్ ఉంటుంది కదా చాలా తిన్నగా గట్టిగా ఉంది. అందుకని ఇక వాటితో కర్రీ చేసినా బాగుంది, అలాంటివి చేయొద్దు అనేసి పక్కన పెట్టేసి వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాయి. ఎందుకంటే మొక్కల కోసమని వాటర్లో వేసి నానబెట్టామనుకోండి మొక్కలకు మంచిగా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క టమాటా కర్రీ కోసం తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వాటికి అయితే సీడ్స్ తీసుకున్నాను. ఈ యొక్క సీడ్స్తో మనము మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా పెడతారో చూపిస్తాను. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ యొక్క పులుపు దగ్గరికి కొంచెం చిటికెడు చక్కెర వేసుకున్నాం అనుకుని మంచిగా ఉంటుంది. ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు అవసరం లేదు. ఇదిగోండి పైకి వచ్చాను. టమాటాలు ఉన్నాయి కదా వీటికి పెడదాము, ఇవి తినేంత వరకు తింటాయి. రిమైనింగ్ వాటర్లో నానబెట్టేద్దాం. వాటికి సీడ్స్ ఇష్టం అనమాట, సీడ్స్ మంచిగా తింటాయి. ఏమైందమ్మా గొంతు తట్టుకుందా? సీడ్స్ ఒకటే తింటాయన్నమాట. అది తినేసరికి గొంతులు తట్టుకో. ఇదిగోండి ఇంకా ఈ కుండీలో ఉన్నటువంటి మట్టి కూడా తీసేసి ఆరేసాను. ఇప్పుడు మనం సీడ్స్ తీసుకొచ్చినాం కదా, ఈ యొక్క సీడ్స్ ఇదే కుండీలో వేద్దాం. వాటికి కాస్త నీడ ఉంటే మంచి ఈజీగా గ్రోత్ వస్తుంది. ఇలా వేస్తే చాలు మంచిగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను పీకేసి పెట్టాను కదా, అవి కూడా సేమ్ ఇదే విధంగా చేసినటువంటివి అన్నమాట. ఈ విధంగా ఈజీగా మనము టమాటా నార అయితే చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము. ఈరోజు అయితే మన మిద్దె తోటలో ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకుంటూ మొక్కలకు ఎలాంటి కంపోస్ట్ ఇస్తాము ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తామనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి బుజ్జి బౌల్ అయితే తీసుకొచ్చాను. కనకాంబరాలు చూడండి ఎంత ముద్దుగానే. వీటికి కాంబినేషన్ మనము మల్లెపూల పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ యొక్క ఫ్లవర్స్ అయితే అన్నీ తెంపేసుకుందాము. చూడండి కనకాంబరాలు నా దగ్గర ఓన్లీ ఇవే కలర్స్ ఉన్నాయి. మన కనకాంబరాల్లో చాలా కలర్స్ ఉంటాయి కదా. ఇదిగోండి ఒక చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకొక చెట్టువి ఇదిగోండి, ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్. అసలు కనకాంబరాలు ఇట్లా మనం ఏదైనా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది కదా. పూలు తెంపేసుకున్న తర్వాత ఒకసారి మిద్దె తోట అంతా ఊడ్చేసుకుందాము. పొద్దున ఏంటంటే మొత్తం అంతా కొమ్మ కత్తిరింపు చేసుకొని కుండీల్లో ఉన్నటువంటి మనము కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా డైరెక్ట్, అదంతా తీసేసాను, అదంతా ఆరబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వాటన్నింటినీ ఒక బాటిల్స్లోకి ఎత్తేసుకుందాము.
బాటిల్స్లోకి ఎత్తేసుకొని కుండీల్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి ఎంత మంచిగా ఉన్నాయో. బుజ్జి బుజ్జి కుండీలలో అయినా సరే పువ్వులు అయితే మంచిగా వస్తాయి. ఇదిగోండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నిండిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇంకోండి అన్నీ మనకి అన్వాంటెడ్ మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ తీసేసి ఉంటే ఇప్పుడు అవన్నీ అయితే ఊడ్చేసుకుందాం.